తెలంగాణ సమాజానికి స్వతంత్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు. హలో మొబైల్ హలో. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ జాతి స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటుందంటే సర్వ స్వతంత్ర ప్రజలుగా తమ స్వేచ్ఛను, తమ ఆలోచనను, తమ జీవన విధానాన్ని తామే నిర్దేశించుకుంటున్నారంటే ఈ తెలంగాణ సమాజంలో రాచరికానికి వ్యతిరేకంగా వేలాది మంది అమరులై, లక్షలాది మంది జైళ్ల పాలై, వీరోచితమైన పోరాటాలు చేసి వాళ్ళ వీర మరణం పొందడంతో ఈనాడు ఈ జాతి ఈ స్వేచ్ఛను, ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ జీవన విధానాన్ని మనం చేరుకున్నాం, మనం అనుభవిస్తున్నాం. ఈ స్వేచ్ఛ మనకు ప్రసాదించిన అమరులను, పోరాట వీరులను, ఈ స్ఫూర్తి నింపిన పెద్దలను గుర్తు చేసుకుంటూ, వాళ్ళని స్మరించుకుంటూ, వాళ్ళ గొప్పతనాన్ని మన భవిష్యత్ తరాలకు చెప్పవలసిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. కాంగ్రెస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కాంగ్రెస్. ఇవాళ ఈ ప్రజలు తమ నిర్ణయాన్ని తామే చేయగలుగుతున్నారంటే రాజులకు వ్యతిరేకంగా, నవాబులకు వ్యతిరేకంగా పేద ప్రజల తరఫున, బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల తరఫున ఆనాడు వీరోచితంగా పోరాటం చేసి ఈ స్వతంత్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఇవాళ మన భావ ప్రకటన స్వేచ్ఛ మనకు మిగిలింది. అయితే ఈ సందర్భంగా 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. దీన్ని తెలంగాణ సమాజం అంతా స్వతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలను జరుపుకొని ఆనాటి త్యాగాలను, ఆనాటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు మన మీద పెత్తనం, ఆధిపత్యం చెలాయిస్తున్న, నిరంకుశంగా వ్యవహరిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడాల్సిన సందర్భం వచ్చింది. అందుకే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా తెలంగాణ జాతికి నేను ఇక్కడి నుంచి వినమ్రంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ స్వేచ్ఛను, ఈ స్వతంత్రాన్ని ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీ. ఆనాటి స్టేట్ కాంగ్రెస్ కావచ్చు, లేదా కమ్యూనిస్టు మిత్రులు కావచ్చు, జాగీర్దారులకు, భూస్వాములకు, జమీందారులకు వ్యతిరేకంగా వాళ్ళ భూములలో ఈ సమాజాన్ని, జాతిని వ్యక్తి చాకిరి చేయించుకొని బానిసలుగా మార్చుకొని నీ బాంచను దొరాని బ్రతికే పరిస్థితులు కల్పించినప్పుడు వాళ్ళలో చైతన్యాన్ని నింపి బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్రం కోసం కొట్లాడుతున్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళ పోరాట స్ఫూర్తిని ఈ ప్రాంతంలో, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కూడా వారి నుంచి స్ఫూర్తిని పొంది ఈ ప్రాంతంలో కూడా నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్మించారు. ఆ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. ఒక బైరాన్పల్లి కావచ్చు, ఒక గుండ్రాంపల్లి కావచ్చు, ఒక బాలెం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందలాది గ్రామాలలో ఉన్న రైతాంగం తాడిత పీడిత జనాల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం
ఆత్మ గౌరవం కోసం, స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం ఆనాడు గలమెత్తిండ్రు, దండు కట్టిండ్రు. ఆ పోరాటంలో చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, కొమరం భీం కావచ్చు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, సోయబుల్లా ఖాన్ కావచ్చు, తుర్రెబాజ్ ఖాన్ కావచ్చు, బందగి కావచ్చు, రామ్జీ గోండు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వేలాది మంది వీరులు వీరోచితంగా పోరాటం చేసి లక్షలాది మంది గుండెల్లో ధైర్యాన్ని నింపినరు. ఆ ధైర్యంతో ఆనాడు మల్లు స్వరాజ్యం గారు, ఆరుట్ల కమలాదేవి గారు, చాకలి ఐలమ్మ లాంటి ఆడబిడ్డలు వీర వనితలై చేతిలో తుపాకీ పట్టి ఒడిసేలలో రాళ్లు పెట్టి తరిమి తరిమి కొట్టి ఆనాడు భూస్వాములను, జాగీర్దారులను, జమీందారులను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకు, ఈ తెలంగాణ బిడ్డలకు ఉన్నది. ఈ సందర్భంగా మరి 75వ వసంతంలో స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న మనం, ఇది మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తి. పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని భద్రంగా దాచి దాన్ని గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద, మన భుజాల మీద ఉన్నది. ఇవాళ కొంతమంది వ్యక్తులు చరిత్రను వక్రీకరించి, చరిత్రను దొంగిలించి, ఆ చరిత్రలోకి వెళ్ళి రాజకీయ ప్రయోజనం పొందాలని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ముక్తు భారత్ అనో, లేకపోతే కాంగ్రెస్ ఎక్కడ ఉందనో, లేకపోతే ఆనాటి పోరాటంలో కాంగ్రెస్కు పాత్ర లేదు అనో కాంగ్రెస్ను చులకన చేసి మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మూర్ఖులకు నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి చరిత్రను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి అయితే, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా వారి మంత్రివర్గంలో పనిచేసింది. వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి బ్రిటిష్ పాలకుల మీద ముక్కబోని ధైర్యంతో వెనుదిరగకుండా సంవత్సరాల కొద్ది జైళ్లలో మగ్గి బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్రాన్ని ఇప్పించిన నాయకులు. మిగతా భారతదేశానికి స్వతంత్రం వచ్చినా ఈ దేశంలో 3 ప్రాంతాలకు స్వతంత్రం రాలే. ఆనాటి రాజుల చేతుల్లోనే బందీగా అక్కడి ప్రజల్ని వాళ్ళు పెట్టడం జరిగింది. అందులో మొదటిది హైదరాబాద్ రాష్ట్రం, రెండవది జమ్మూ కాశ్మీర్, మూడవది గుజరాత్లో ఉన్న జూనాగఢ్. ఈ ప్రాంతాలకు ఆగస్టు 15, 1947లో స్వతంత్రం రాలే. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ మంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఈ 3 ప్రాంతాలను కూడా కలుపుకొనవలసిన బాధ్యత, వాటి అవసరాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు గుర్తించారు. హైదరాబాద్ రాష్ట్రం అనేది నార్త్కు, సౌత్కు కనెక్టింగ్ కారిడార్. ఒకవేళ ఈ ప్రాంతాన్ని తీసుకెళ్లి పాకిస్తాన్లో కలిపితే ఈ దేశానికి ఒక క్యాన్సర్గా పరిణమిస్తుంది. కాబట్టి అత్యంత స్ట్రాటజికల్ లొకేషన్ అయిన హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో కలుపుకోవడానికి ఆనాటి ప్రధానమంత్రిగా వారు ఆలోచన చేశారు. వారి ఆలోచన, వారి సూచనలు, వారి సలహా మేరకు, వారి నిర్ణయం మేరకు ఆనాడు హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి నేతృత్వంలో పోలీస్ యాక్షన్ ద్వారా ఈ ప్రాంతాన్ని ఎట్లా భారతదేశంలో కలుపుకున్నారో, ఈ ప్రాంత ప్రజలకు నిజాం పాలకుల నుంచి స్వతంత్రాన్ని ఇప్పించిందో నేను చెప్పవలసిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా కశ్మీర్ ఏ రకంగా మన దేశంలో అంతర్భాగమైందో చరిత్రను అడిగితే తెలుస్తుంది. ఇక్కడ కీలకంగా నేను ప్రస్తావించదలుచుకున్నది, గుజరాత్లో ఈనాడున్న జూనాగఢ్ ప్రాంతం. ఆ ప్రాంత రాజు కూడా ముస్లిం రాజు. ఆ ముస్లిం రాజు ఆ రోజు మాట్లాడిండు. ఆ రోజు అన్నాడు, మేం భారతదేశంలో కలవం, మేం పాకిస్తాన్లో కలుస్తాం, జూనాగఢ్ను పాకిస్తాన్లో భాగం చేస్తాం, అంతర్భాగం చేస్తామని
ఆనాడు రాజు అంటే ఇక్కడ ఎట్లయితే పోలీస్ యాక్షన్ జరిగిందో అదే విధంగా ఆర్మీ వెళ్ళి అక్కడ జూనాగఢ్ ప్రాంతాన్ని భారతదేశంలో అక్కడ ఉండే ప్రజలకు స్వతంత్రాన్ని ఇప్పించి ఆనాడు దేశంలో కలిపింది జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 17, 1948 ఎట్లయితే హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛనిచ్చి స్వతంత్రాన్ని ఆనాటి ప్రధానమంత్రి హోంమంత్రి ఇచ్చిండ్రో అదే విధంగా జూనాగఢ్ కూడా స్వతంత్రాన్ని ఇప్పించి వాళ్ళను స్వేచ్ఛ జీవులను చేసిండ్రు. ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో రాజకీయ ప్రయోజనం కోసం, పార్టీని విస్తరించుకోవడం కోసం ముస్లింల మధ్య, హిందువుల మధ్య, మైనారిటీల మధ్య, మెజారిటీల మధ్యలో చిచ్చు పెట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాటాన్ని, స్ఫూర్తిని రెండు మతాల మధ్యలో పంచాయతీగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పి కొంతమంది దేశ దిమ్మర్లు ఇవాళ గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.